వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వచ్చే ఎన్నికల్లో ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం. పార్టీ జాతీయ కార్యదర్శి సునీల్ దియోదర్ జోస్యం. కంటి వెలుగు కార్యక్రమం దేశానికి ఆదర్శం. హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి స్పష్టీకరణ. ఎనిమిదేళ్లలో ప్రజలను మభ్యపెట్టిన బీఆర్ఎస్. సిఎల్పి మాజీ నేత జానారెడ్డి ధ్వజం. కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసేలా నల్గొండ ఎంపీ ప్రకటనలు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్య. ఇక డీటెయిల్స్ చూస్తే వచ్చే ఎన్నికల్లో ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని పార్టీ జాతీయ కార్యదర్శి సునీల్ దియోదర్ జోస్యం చెప్పారు. కేంద్రం సహకారంతో ఆంధ్రాలో అన్ని రకాలుగా అభివృద్ధి జరిగిందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏపీకి అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ విఫలమైన పార్టీలని ఏపీలో తమ పార్టీయే ప్రత్యామ్నాయం అని వ్యాఖ్యానించారు. బీజేపీ కుటుంబ, కులతత్వ, అవినీతి పార్టీలను అభివర్ణించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాధవ్ను గెలిపించాలని కోరారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ పార్టీ అధిష్టానం ఆదేశాలతో రెండోసారి ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీలో ఉన్నానని తెలిపారు. 2017 ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చామన్నారు. 2019లో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ వచ్చిందని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ పీపుల్ మైండ్ ఇస్ पेनम నుంచి పోయిలో పడ్డట్లు అయింది. राइट मेरा ये तेलुगु तो ठीक है ना? आसमान से गिरे खजूर पे अटके हिंदी में कहते हैं. तो ये जो खजूर पे अटका हुआ आंध्र प्रदेश है वो ना वापस गिरने के लिए आसमान के पास चला जाएगा, मतलब टीडीपी के पास वापस नहीं जाएगा. वाईएसआरसीपी से परेशान है, उसको खजूर से बहुत सुरक्षितता से लेकर जमीन पर उतारने की अगर ताकत किसी में है तो केवल नेशनलिस्ट पार्टी भारतीय जनता पार्टी में है. ये दोनों स्टेट पार्टियां फेल हो चुकी है. ये दोनों कुटुंब पार्टियां हैं, कुटुंब पालना पार्टियां हैं, कुलतत्व पार्टियां हैं, अविनीति पार्टियां हैं, और इसलिए इन्होंने आंध्र प्रदेश का कोई भला नहीं किया है. एंड दैट इज व्हाई द ओनली अल्टरनेटिव इज भारतीय जनता पार्टी, एंड ऑब्वियसली जनसेना इज अवर अलायंस पार्टनर. In 2023 we will fight on streets for all rights of Andhra Pradesh people, all injustices happening with the people of Andhra Pradesh. And in 2024 we are sure that we will form government in Andhra Pradesh. Thank you very much. ప్రైవేటైజ్ చేశారు. నేను ఎమ్మెల్సీ అయిన తొలినాళ్లలో మొదటి వచ్చిన ప్రకటన డీసీఏ ప్రైవేటైజ్ చేస్తారని పెద్ద ఎత్తున పోరాటం చేశారు. మేము వాళ్ళకి మద్దతు ఇచ్చి చెప్పాను, డీసీఐని కాపాడుతామని చెప్పి. ఎవరు నమ్మలేదు. మేము స్వయంగా అరుణ్ జైట్లీ గారి దగ్గరికి, ఆ రోజు నితిన్ గడ్కరీ గారి దగ్గరికి చెప్పడం జరిగింది. డీసీఐని వీపీటీలో విలీనం చేస్తా ఉన్నాం. ఆ విధంగానే డీసీఐని వీపీటీలో విలీనం చేసి కాపాడామని చెప్పి ఆ విధంగా అందరికీ కూడా రక్షణ కల్పించామని తెలియజేస్తున్నాం. అలాగే స్టీల్ ప్లాంట్ సంబంధించిన పెద్ద ఎత్తున హెచ్ఆర్ఏ, అలాగే పెన్షన్స్, వాళ్ళు పబ్లిక్ సెక్టర్లో ఉన్న వాళ్ళకి పెన్షన్స్ అనేది పాలసీ లేదు. పెన్షన్ పాలసీ హెచ్ఆర్ఏ మేము తీసుకొచ్చామని తెలియజేస్తున్నాం. దీంతో పాటు వాళ్ళకి ఏవైతే ఎన్ఎండిసి దగ్గర ఉండిపోయిన డబ్బులకి వాటిని డెట్ నుంచి ఈక్విటీ కన్వర్ట్ చేయడం కూడా చేయడం జరిగింది. ఆ విధంగా సుమారు 1000 కోట్లు ఆ రోజు వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఆ విధంగా స్టీల్ ప్లాంట్ సంబంధించి అనేక విషయాలు మేము చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో 2 సంవత్సరాల క్రితం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి ఏదైతే స్ట్రాటజిక్ సేల్ అని మాట్లాడో వెంటనే మేము స్పందించి వెళ్ళి మాట్లాడటం జరిగింది. నిర్మలా సీతారామన్, అమిత్ షా గారు అందరితో మాట్లాడటం జరిగింది. మా యొక్క పార్టీ డెలిగేషన్ వెళ్ళటం జరిగింది. మేము మాట్లాడిన తర్వాత మేము మొదటి ఇచ్చిన మెమరాండమే ప్రకటించిన వెంటనే మేమే దాన్ని మెర్జర్ చేయాలని చెప్పి సేల్ ఎన్ఎండిసిలో మెర్జర్ చేయాలని కోరటం జరిగింది. దానికి అనుగుణంగానే అడుగులు పడుతున్నాయి. ఆ విధంగా మేము కూడా తీవ్ర ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నుంచి చేస్తున్నామని మీకు తెలియజేస్తున్నాం. ఇవాళ నిన్నేదో యాక్సిడెంట్ అయింది, నిజంగానే చాలా దురదృష్టకరమైన సంఘటన. అయితే అనేక మంది కమ్యూనిస్ట్ సోదరులు అదేదో భారతీయ జనతా పార్టీ కుట్రని మాట్లాడటం ఏదైతుందో మేము తీవ్రంగా దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇవాళ స్టీల్ ప్లాంట్ రక్షించగలిగే సత్తా, స్టీల్ ప్లాంట్ కాపాడగలిగే సత్తా మాకు తప్ప ఇంకెవరికీ లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమం దేశానికి ఆదర్శమని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. హుజూర్ నగర్ పీర్లా కొట్టం బజార్ 17వ వార్డులో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఎంతో ముందు చూపుతో ఏర్పాటు చేసిన ఈ గొప్ప కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
గులాబీ పార్టీ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసిందని, వచ్చే ఎన్నికల్లో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని పార్టీ సీనియర్ నేత సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్రకు మద్దతుగా నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరిలో గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమం చేపట్టారు. ప్రజా వ్యతిరేక బీఆర్ఎస్ ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. రెండు మాటల్లో చెప్పాలంటే మీరందరూ ఇప్పుడే మీ మాటల్లో ఒకటి రెండు విషయాలు చెప్పినారు. ఆ రోజు గత అంతకు ముందు ఈ పరిపాలన కంటే ముందు 10 సంవత్సరాల్లో అనేక రకాల పథకాలు పెట్టి మీ అందరినీ ముందుకు పంపించింది కాంగ్రెస్ పార్టీ. రాజీవ్ ఆరోగ్య ఉపాధి కల్పన కార్యక్రమం కానీ పని లేని రోజుల్లో, ఆ తర్వాత గ్రామాన్ని సిమెంట్ రోడ్లు వేయటం కానీ, గ్రామంలో మనం సాగించిన పరిపాలన, నాడు సాగించిన అభివృద్ధిని మీకు తెలియజేయడంతో పాటు ఇవాళ మీరు ఎదుర్కొంటున్నటువంటి చిక్కులు, సమస్యలను, ఈ సమస్యలను ఈ ప్రభుత్వానికి తెలియజేసి పోరాటంతో పాటు వచ్చేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసి తిరిగి కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలన తీసుకొచ్చి మీరు ఆశించినటువంటి పరిపాలనను, మీకున్నటువంటి సమస్యలను పరిష్కరించడానికి ముందుకు పోవాలనేది ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగానే నేడు నేను గ్రామాన సత్యం కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు అటు రాహుల్ గాంధీ సందేశాన్ని, ఇటు కాంగ్రెస్ పార్టీ పిసిసి సందేశాన్ని ఈ సాగునీరు, తాగునీరు, ఎలక్ట్రిసిటీ, రోడ్ల నిర్మాణము, ఇండ్లు, ఉపాధి కల్పన, ఉద్యోగాలు, రిజర్వేషన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన ప్రజలకు కల్పించడమే కాకుండా ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని కుల మత సామరస్యాలతో ముందుకు సాగే విధంగా అభివృద్ధి ప్రదంలో ముందుకు నడిపింది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యానని మీ అందరికి తెలియజేస్తున్నాం. అయితే ఈ 7-8 సంవత్సరాల నుండి అటు పైన కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ ఈ టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్, ఇప్పుడు మోదీ ప్రభుత్వం మీ అందరికీ ఎన్నో కార్యక్రమాలు చేస్తానని హామీలు ఇచ్చినారు. రానున్న ఎన్నికల్లో నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొత్తులపై చేసిన వ్యాఖ్యలు కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని టీపీసీసీ ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంపీ పొత్తులపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో ఎంతో శ్రమించి పనిచేస్తూ పార్టీని బలోపేతం చేస్తున్న తరుణంలో ఇలాంటి వ్యాఖ్యలు కార్యకర్తలను గందరగోళంలో పడేస్తాయని అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా పనిచేసిన నాయకుడు ఇలా మాట్లాడడం సబబు కాదని అన్నారు. నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఢిల్లీలో మాట్లాడిన విధానాన్ని కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయి. ఎంతో మంది కార్యకర్తలు రాష్ట్ర స్థాయిలో రాత్రి పగలు కష్టపడి పార్టీని పవర్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ భాగంగానే ఈరోజు అన్ని నియోజకవర్గాలల్లో హాత్ సే హాత్ జోడో కార్యక్రమాలు, రేవంత్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమానికి గత వారం రోజులుగా మహబాద్ పార్లమెంట్ లో తిరుగుతున్నారు. ఇక్కడ ప్రతి నియోజకవర్గంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఆయన కార్యక్రమానికి ప్రజలు ఈ రోజు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ప్రజలు కాంగ్రెస్ ని ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. ఇటువంటి సమయంలో మీలాంటి సీనియర్ నాయకులు ఏదైతే అలయన్స్ ల గురించి మాట్లాడటం అంటే, ఇక్కడున్న కార్యకర్తలు తెలంగాణ ఇచ్చి కూడా గత 9 సంవత్సరాలుగా ఇబ్బందుల పాలై పోరాటం చేస్తున్న కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. మీరు దయచేసి ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వద్దు. ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం వల్ల పార్టీ నిర్వీర్యం అవుతుంది. కార్యకర్తల మనోబలాన్ని దెబ్బతీసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే మీరు ఈ గతంలో ఎమ్మెల్యే, మినిస్టరు, ఈ రోజు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉండి మీరు బాధ్యతారహితంగా మాట్లాడొద్దని విన్నపించుకుంటున్నాను. అలాగే ఈ రోజు కార్యకర్తలందరికీ రాష్ట్ర వ్యాప్తంగా చెప్తున్నాను, మనం ఇవన్నీ పట్టించుకోవద్దు. రాహుల్ గాంధీ గారు మనకు వరంగల్ మీటింగ్ లో క్లియర్ గా చెప్పడం జరిగింది, ఏ అలయన్స్ ఉండదని. సో ఈ మధ్యన ఎవరైనా మాట్లాడే మాటలు మీరు సీరియస్ గా తీసుకోవద్దు. అలాగే మీరు ప్రజలలోకి వెళ్లి ఈ విషయాన్ని తేటతెల్లం చేయాల్సిన అవసరం ఉందని విన్నపించుకుంటూ, తెలంగాణలో మూతపడ్డ పరిశ్రమలు తెరిపించాలని, అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనాలు సవరించాలని తెలంగాణ భారతీయ మజ్దూర్ సంఘ్ డిమాండ్ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఇందిరా పార్క్ వద్ద బీఎంఎస్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేయాలని, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్స్ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు.
అందరికీ చెప్పనా అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి వ్యతిరేకంగా ఏదైతే భారతీయ మజ్దూర్ సంఘ్ తెలంగాణ శాఖ పిలుపునిచ్చిందో, మరి ఇక్కడ వచ్చినటువంటి కార్మిక సోదరులు మరి సోదరుమణులు అందరూ కూడా కొన్ని వేలలో రావడం జరిగింది. ఒక పిలుపు మేరకు ఈ యొక్క రాష్ట్రం లోపల తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కార్మికులకి బంగారు తెలంగాణ అంటే ఇంటికొక ఉద్యోగం అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు కార్మిక రంగం లోపల ఏదైతే 1,50,00,000 మంది కాంట్రాక్ట్ లేబర్ ఉన్నారు ఈ యొక్క రాష్ట్రంలో, వారందరికీ కూడా ఏదైతే 2008 నుంచి మరి మినిమం వేజ్ ఏదైతే ఉందో దాన్ని సవరించలేదు. ఆ జీవోలోనే ఉన్నది 5 సంవత్సరాలకు ఒకసారి ఇది సవరించాలని. దాన్ని సవరించకుండా కనీసం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన బతుకులు బాగుపడతాయి అనేటువంటి ఆశతోని కొన్ని లక్షల మంది కోట్ల మంది కార్మికులు ఎదురు చూస్తూ ఉన్నారు. అయినా కూడా తెలంగాణ రాష్ట్రం 2014లో వచ్చిన తర్వాత ఈ రోజు వరకు కూడా మరి ఏదైతే కాంట్రాక్ట్ కార్మికుల వేతనం ఏదైతే ఉందో ఈరోజు కనీసం 8,000 నుంచి 9,000 వరకు మాత్రమే రావడం జరుగుతూ ఉంది. ఈ పెరుగుతున్నటువంటి రేట్లు అధిక ధరలకి మరి ఈ రకంగా 9,000, 8,000 రూపాయలతోని కార్మికుడు ఎవరైతే ఉన్నారో ఈరోజు బతుకోవడం కోసం చాలా కష్టంగా దుర్బలంగా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రిని భారతీయ మజ్దూర్ సంఘ్ డిమాండ్ చేసేది ఏంటంటే కనీస వేతనం వెంటనే 21,000గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు. ముందుగా నేను బిఎంఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాకు సమయం అంతకన్నా ముందే నా యొక్క విన్నపాన్ని మీ అందరి ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాను. క్షయ రోగులు ఇతరులకు వ్యాధి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, దగ్గు వచ్చే సమయంలో మాస్క్ తప్పనిసరిగా ధరించాలని పల్నాడు జిల్లా చిలుకలూరిపేట ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీకుమారి సూచించారు. ఆసుపత్రిలో క్షయ వ్యాధి రోగులకు నిక్షయ మిత్ర సంస్థ ఆధ్వర్యంలో దాతల సహకారంతో నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సంస్థ ద్వారా టీబీ రోగులకు 6 నెలల పాటు ఉచితంగా సరుకులు అందిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీబీ మెడికల్ ఆఫీసర్ గోపి నాయక్, ఎడ్లపాడు మండలం సిహెచ్ఓ తున్నారావు, టీబీహెచ్వి అత్తోట లావణ్య తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ ట్యాబ్లెట్స్ మొదలెట్టినాక కంపల్సరీ వాడుకోవాలండి. 6 మంత్స్ కోర్స్ ఉంటుంది. అదేం చేస్తుందంటే 2 నెలలు ఇంటెన్సివ్ కోర్స్ అని ఎక్కువ ట్యాబ్లెట్స్ ఇస్తారు, అవి వాడాలి. 2 నెలలు వాడగానే కొంచెం సిమ్టమ్స్ అన్ని తగ్గుముఖంలో పడతాయి, దగ్గు అన్ని తగ్గుతుంది. ఇంకా మాకు తగ్గిపోయిందిలే అని మానేస్తున్నారు. అలా చేయకూడదు. అలా చేస్తే ఇంకా ఎక్కువ అయిపోతుంది, అది తగ్గదు. అందుకని మీరు 6 నెలలు ఆశాలు కానీ స్టాఫ్ కానీ 6 నెలలు కంపల్సరీ వాడాలి. తగ్గిపోయినా సరే వాడాలి, అప్పుడు కానీ దాని పూర్తి ట్రీట్మెంట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 2 నెలలు వాడి మీరు మానేశారు అనుకోండి, అది వేరే రెసిస్టెంట్ జబ్బు వస్తుంది. అంటే దానికి 2 సంవత్సరాల ట్రీట్మెంట్ ఉంటుంది. దానికి రోజు ఇంజెక్షన్స్ ఇవ్వాలి, చాలా ఎక్కువ ఉంటుంది. అది బెటరా, మనకి 6 నెలలతో పోయేది మంచిదా? అందుకని ట్రీట్మెంట్ మొదలెట్టినాక కంపల్సరీ దాన్ని కంప్లీట్ చేయండి. అదొకటే మేము కోరుకునేది. అది పనిచేయాలి. మందులు తొందరగా మానాలంటే మంచి ఆహారం కావాలి. ఆహారం అంటే రోజు మటన్ చికెన్ ఏంటి తినమంటలేదు, గుడ్డు తింటే చాలు. గుడ్డు పప్పు అలాంటివి తింటే చాలు. దానికోసమే ఇలా ఒక్కొక్క పేషెంట్ని ఒక్కొక్కరు దత్తత తీసుకున్నారు. గవర్నమెంట్ ఇండియానే చెప్పారు అది. అంటే కొంచెం ఎంతమంది దాతలు మంచిగా వాళ్ళు మంచి దాంతో ఈ మంచి మనసుతో ఒక్కొక్కరు దత్తత తీసుకుంటే నెలకు 700 రూపాయలు చొప్పున 4,200, 4,500 వాళ్ళు ఇవ్వాలి. చిలుకలూరిపేట ఏరియా హాస్పిటల్లో పనిచేస్తున్నానండి. నా పేరు లావణ్య, టీబీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. టీబీ లక్షణాలు వచ్చేసి 2 వారాలకు మించి దగ్గు, 2 వారాలకు మించి జ్వరం, ఛాతీ ఎక్స్రేలో మార్పులు, కళ్ళలో రక్తం పడటం, ఈ లక్షణాలు ఉన్నాయో టీబీగా నిర్ధారణ జరుగుతుంది. వాళ్ళకి 6 నెలల పాటు ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీగానే అన్ని సర్వీసులు జరుగుతున్నాయి. 2 వారాలకు మించి ఇది కళ్ళలో రక్తం పడటం వల్ల వాళ్ళకి మళ్ళా ఫాలోఅప్లు చేయడం, అలానే ఆశా వర్కర్లు ఏఎన్ఎం సపోర్ట్లు జరుగుతుంది. తర్వాత మాత్రమే దాంతోపాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిశ్చయ యాప్ ద్వారా మీకు మీ అకౌంట్లో 500 రూపాయలు జమ చేయడం జరుగుతున్నది. కంపల్సరీగా 500 మీకు ఆహార పోషణ కోసం దానికి గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతున్నది. ఇంకో రకం చెప్పాలంటే మా ఆశాలు కానీ ఏఎన్ఎంలు ఉన్నారు, ఆశాలు ఉన్నారు, హెల్త్ సూపర్వైజర్లు అందరూ ఉన్నారు. అలానే బ్లడ్ టెస్ట్ చేసే కమ్యూనిటీ సూపర్వైజర్తో పాటు ఇక్కడ మనకి టెస్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ అన్నీ ఇక్కడ గవర్నమెంట్ పరంగా అన్ని పరీక్షలు కానీ మందులు కానీ ఉచితంగా ఇవ్వడం జరుగుతున్నది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళ్ళు మంచి పుష్టికరమైన ఆహారం తీసుకోండి. మన సిఎస్సి సూపరింటెండెంట్ గారికి, అలాగే మా డాక్టర్ గోపి నాయక్ గారికి టీబీ అనేది ఏ విధంగా వస్తుందో దాదాపు మీ అందరికీ తెలిసే ఉంటుంది. దాదాపు వీళ్ళందరూ ఎడ్యుకేట్ చేసి ఉంటారు. టీబీ ఒకరి నుంచి ఒకటి నోటి మనం దగ్గరనుకోండి, నోటి తుంపర్లు బాగా స్పీడ్గా వెళ్ళిపోయి ఎదుటివాళ్ళకి వస్తాయి. ఒక టీబీ పేషెంట్ సుమారుగా 15 మందికి స్ప్రెడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. టీబీ వచ్చిన వాళ్ళు కంపల్సరీగా మీరు చేయాల్సిందంటే కంపల్సరీ మాస్క్ ధరించండి. మీ ఇంట్లో కనుక చిన్నపిల్లలు కనుక ఉన్నట్లయితే చిన్నపిల్లలందరికీ కూడా
ఒక రకమైన ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళ వయసుని బట్టి 6 నుంచి 16 సంవత్సరాల లోపు వాళ్ళు ఆ ట్రీట్మెంట్ కూడా రెగ్యులర్గా వాడాలి. అలాగే మేడం గారు చెప్పిన రెగ్యులర్గా మీరు మందులు టైం టు టైం తీసుకోవాలి. ఒట్టి మందులే పనిచేయకూడదు, ఆహారం కూడా ఉన్నట్లయితే తొందరగా రికవర్ అవుతున్న ఉద్దేశంతో గవర్నమెంట్ వారు ఈ నిశ్చయ మిత్ర అనే ఒక ఫుడ్ బాస్కెట్ అనే ఒక కార్యక్రమాన్ని మీకు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. అలాగే మేడం గారు చెప్పినట్టు మాంసం అలా బాగా భారీ విపరీతంగా తీసుకోకపోయినా మినిమం ఎగ్ అనేది చాలా మనకు అందరూ ఒక 5 రూపాయల స్టేజ్లో దొరుకుతుంది కాబట్టి మ్యాక్సిమం తీసేసుకోండి. మీరు ఎదుట ఇప్పుడు మీరే కాకుండా మీ చుట్టుపక్కల వాళ్ళకి కూడా మనం కళ్ళు వస్తుంది, పోతా రోడ్డు మీద ఊయకూడదు. ఏం చేయాలి మనం? మీరేం చేస్తున్నారు? ఏం చేయాలి? మీరేం చేస్తున్నారు? ఒక్కళ్ళు చెప్పండి, మీరేం చేస్తున్నారు? పోతా రోడ్డు మీద ఊయొచ్చా? మ్యాక్సిమం అలా చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే మనం ఆరోగ్యం కొంచెం కాస్త ఇబ్బంది. 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో తీవ్రవాదుల దాడిలో అసువులు బాసిన వీర సైనికులకు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ శ్రీ కాకతీయ టాలెంట్ స్కూల్ ప్రిన్సిపల్ స్వాతిరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించి పట్టణ ముఖ్య కూడలిలో అమరవీరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయ బృందాలు, విద్యార్థులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం నల్లిబండలో తాగునీరు కలుషితమై ప్రజలు రోగాల బారిన పడుతున్నా ఎవరూ పట్టించుకోవట్లేదని స్థానికులు ఆరోపించారు. గ్రామంలో పర్యటించిన ఎంపీపీ బచ్చుపల్లి శ్రీదేవి గంగాధర్ రావు దృష్టికి తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలు, ఇబ్బందులు తీసుకెళ్లారు. గ్రామానికి వచ్చే దారిలో కంప చెట్లు పెరిగి ఇబ్బంది పడుతున్నామని, బజార్లలో పారిశుద్ధ్యం నిర్వహణ లోపించిందని, వీధి దీపాలు సరిగ్గా లేవని, ఉన్న దీపాలు స్విచ్లు లేవని వారు వాపోయారు. వెంటనే స్పందించిన ఎంపీపీ సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం అంగన్వాడీ పాఠశాలను సందర్శించారు. ఇప్పుడు ఏసీ దాదాపు ఇది నాకు పెట్టేసి అదే ఎన్ని రోజులు పడుతుంది సార్? 10 రోజులు పడుతుంది. అమరులైన జవాన్లకు జోహార్లు అర్పిస్తూ సైనికుల త్యాగాలను గుర్తు చేసుకోవాలని బాపట్ల జిల్లా నియోజకవర్గ మాజీ సైనిక సంక్షేమ సంఘం మాజీ అధ్యక్షుడు ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు అన్నారు. బాపట్ల సైనిక సంక్షేమ సంఘం కార్యాలయంలో పుల్వామాలో అసువులు బాసిన 40 మంది జవాన్లకు నివాళులర్పించారు. అనంతరం పట్టణ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఫిబ్రవరి 14ను బ్లాక్ డేగా గుర్తుంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనిక సంక్షేమ సంఘం సెక్రటరీ తోట దుర్గారావు, మాజీ సైనికుడు జెట్టి జోసెఫ్ సహా భారీగా మాజీ సైనికులు పాల్గొన్నారు. బాపట్ల మాజీ సైనిక సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో విజయలక్ష్మీపురంలో ఉన్నటువంటి కార్యాలయంలో 2019 ఫిబ్రవరి 14వ తారీఖున ఒక దురదృష్టకరమైనటువంటి ఘటన మరి పాకిస్తాన్ ఉగ్రవాదుల చేత జరపబడింది.
ఆ యొక్క దుర్ఘటనలో భారత దేశానికి సంబంధించినటువంటి 40 మంది జవాన్లు మరి ఉగ్రవాదులు చేసినటువంటి బాంబు దాడిలో చనిపోవటం జరిగింది. ఆ రోజునే మరి భారతదేశం యావత్ కూడా ఫిబ్రవరి 14వ తారీఖుని బ్లాక్ డేగా పరిగణించడం జరిగింది. మరి దేశ చరిత్రలోనే ఒక రకంగా చూస్తే 40 మంది జవానుల్ని మరి కోల్పోవటం చాలా బాధాకరం, చాలా దురదృష్టం కూడా. మరి అమరులైనటువంటి జవానుల్ని తలుసుకోవటం కోసం, వారిని స్మరించుకోవటం కోసం, మరి అమరులైనటువంటి జవానుల యొక్క సేవల్ని కొనియాడటం కోసం బాధ్యతగా భావించి ఈరోజు బాపట్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి మాజీ సైనికులందరం కూడా మరి వారికి పుల్వామాలో అమరులైనటువంటి జవాన్లకి నివాళులర్పించడం కోసం ఈరోజు బాపట్ల సమావేశం అవడం జరిగింది. చాలా దురదృష్టకరం. ఇలాంటి చర్యల్ని భారతదేశమే కాకుండా ప్రపంచం వ్యాప్తంగా కూడా ఖండించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. భారతీయులందరూ కూడా భారతదేశ సేవలో మరి తరిస్తున్నటువంటి, భారతదేశానికి రక్షణ ఇస్తూ వారి ప్రాణాలను అర్పిస్తున్నటువంటి జవానుల్ని మరి స్మరించుకోవటం చాలా ఆవశ్యకత ఉంది. వారి యొక్క త్యాగాలని గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తూ మరి పుల్వామా ఫిబ్రవరి 2019 ఫిబ్రవరి 14వ తారీఖున పుల్వామాలో అమరులైనటువంటి జవాన్లకి మా ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలియజేస్తూ వారి యొక్క కుటుంబ సభ్యులకు కూడా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం, వారికి ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి కూడా మరి ప్రార్థిస్తూ వీర జవాన్లకి నివాళులు అర్పించుకుంటున్నాము. ఈ రోజున బాపట్ల మాజీ సైనిక సంక్షేమ సంఘం తరపున దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయులందరూ కూడా సైనికుల యొక్క త్యాగాలని స్మరించుకోవాలి, గుర్తుంచుకోవాలని చెప్పి మరొకసారి తెలియజేస్తూ జోహార్ పుల్వామా అమరవీరులకు, జోహార్ పుల్వామా అమరవీరులకు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో ఒక పత్రికా ఎడిటర్ కుమార్పై దాడికి నిరసనగా స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద జర్నలిస్టులు రాస్తా రోకో చేపట్టారు. అనంతరం అంబేద్కర్ కుమరం భీం విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. దాడి చేసిన ఎంపీపీ నిమ్మల ప్రీతం రెడ్డి, హోంగార్డ్ మామిడి విజయ్పై వెంటనే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ నుండి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. हम सब जर्नलिस्ट लाइक्यता, जर्नलिस्ट लाइक्यता, जर्नलिस्ट लाइक्यता, हम सब एमपीपी होमगार्डను, 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 हम सब हम सब ప్రజల సమస్యలపై వెలుగెత్తే జర్నలిస్టులపై రోజు రోజుకు రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి. అందులో భాగంగానే రాత్రి అధికార పార్టీ చెందిన ఎంపీపీ ఒక రియల్ వ్యాపారసి ప్రీతం రెడ్డి జర్నలిస్టుపై దాడికి దిగడం, అందులో ఒక హోంగార్డు తన విధులకు విరుద్ధంగా దాడికి చేయడం ఈ సిగ్గుచేటు, శోచనీయం. ఈ ప్రజాస్వామ్యానికి, పత్రికా విలేకరికి రంగానికి గుడ్డలు పెట్టేసి మేము ఖండిస్తున్నాం. దాడులతోని, బెదిరింపులతోని ప్రజాస్వామ్యాన్ని కానీ మా విలేకరుల హక్కులను కానీ వీళ్ళు కాలాలు రాయలేరు. కాబట్టి దాని నిరసనగా ఈరోజు విలేకరులందరం కలిసి మేము ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మా ఉద్దేశం ముఖ్యంగా
ప్రీతం రెడ్డి ఇచ్చిన మండల అధ్యక్షుని వెంటనే టీఆర్ఎస్ పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తూ మండల పదవి కూడా ఆయన అనర్హులుగా ప్రకటించాలని పెట్టేసి డిమాండ్ చేస్తున్నాం. అలాగనే హోంగార్డ్ విజయ్ని కూడా వెంటనే తన శాశ్వతంగా ఆయన ఉద్యోగం నుంచి తొలగించాలని పెట్టేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మా డిమాండ్లు మేరకు ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే మా ఆందోళన ఇంకా తీవ్రతరంగా జిల్లా వ్యాప్తంగా చేస్తామని పెట్టేసి మేము తెలియజేస్తున్నాం. ఈ సమస్యకు మా జిల్లా కమిటీ కూడా మేము తెలియపరచడం జరిగింది. మా జిల్లా కమిటీ కూడా మాకు సంపూర్ణ మద్దతు తెలియపరుస్తున్నాం. కాబట్టి రాజకీయ నాయకులు కూడా అధికార పార్టీతో పాటు కాంగ్రెస్, బీజేపీ అన్ని పార్టీలు కూడా మాకు న్యాయపరంగా మేము చేస్తున్నాం. మా డిమాండ్కు మద్దతు ఇవ్వాల్సింది పెట్టేసి మేము కోరుతున్నాం. కేవలం ఇచ్చోడకు చెందిన ప్రీతం రెడ్డికి ఒక ముఖ్యంగా హెచ్చరిస్తున్నాం. నీ గుండాయిజం ఇప్పటి నుంచి మానుకోకుంటే కబర్దాన్ పెట్టేసి నేను హెచ్చరిస్తున్నాం. మా విలేకరులందరి తరపుల నుంచి హెచ్చరిస్తున్నాం. ఏ ఒక్క రోజు కూడా మండల ఆఫీస్ కూడా నీ సొంత కార్యాలయానికి తాళం వేస్తూ ఏ రోజు కూడా మండల ప్రజల సమస్య పట్టించుకోకుండా రియల్ వ్యాపారం చేస్తూ ఒకరిద్దరు విలేకరులు కొందరు సంఘాలను ఎంటబెట్టుకొని తాగు తీసుకుంటా మొత్తం గుండాయిజం చేస్తే ఎందరో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా పత్రికా విలేకరులతో పెట్టుకుంటే వాళ్ళ రాజకీయ జీవితం శూన్యమైన పెట్టేసేసి నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైంది. నీకు రాజకీయంగా ఇప్పుడే నువ్వు ఓనమాలు నేర్చుకుంటున్నావు కాబట్టి ఇక బాగుంటుందని పెట్టేసి మేము తెలియపరుస్తున్నాం. కులం పేరుతోని ఒక రిపోర్టర్ మీద ఒక ఎస్టీ విలేకరిని కూడా బెదిరించడం సిగ్గుచేటని పెట్టి చెప్తున్నాం. నీ వాయిస్లు ఉన్నాయి. ఆయన బెదిరించిన రికార్డుతో సహా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. అతనిపై చర్య తీసుకోవాలని పెట్టేసి మేము డిమాండ్ చేస్తున్నాం అని పెట్టేసి తెలుస్తున్నాం. మేము ఈ సమస్యను ఇప్పుడు జిల్లా ఎస్పీ దృష్టి కూడా తీసుకెళ్తున్నాం. అలాగనే టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్ దృష్టి కూడా తీసుకెళ్తున్నాం. కాబట్టి ఈ ధర్నా కార్యక్రమం తర్వాత కూడా మనం అందరం కూడా వాస్తవ నేస్త దినపత్రిక ఎడిటర్ను దినపత్రికలో వాస్తవ కథనాలు ప్రచురిస్తున్న క్రమంలో అక్కసుతోని నా వార్తలు ఎలా పత్రికలో ప్రచురిస్తావు, అదేవిధంగా నువ్వు ఎవడివి అని నాపైన ఎంపీపీ ప్రీతం రెడ్డి అదేవిధంగా హోంగార్డ్ మామిడి విజయ్ కుమార్ ఇద్దరు దౌర్జన్యం పాల్పడి నాపైన దాడి చేయడం జరిగింది. అదేవిధంగా నాకు వాళ్ళతోటి ప్రాణహాని ఉంది. కావున దీనికి పోలీస్ శాఖ తరపు నుంచి అదేవిధంగా ఎస్పీ గారు స్పందించి మాకు తగిన న్యాయం చేయాలి. అదేవిధంగా సాటి రిపోర్టర్ ఉన్న అక్కడ రిపోర్టర్ పైన నువ్వు ఎవడిరా, నువ్వు ఎస్టీ కేటగిరీ అని అంటూ చూస్తా. అదేవిధంగా లంబడాలు ఎవరు అవహేళన చేస్తూ మాట్లాడుతూ అవహేళన చేస్తూ మాట్లాడడం జరిగింది. కాబట్టి దీన్ని జర్నలిస్ట్ సంఘం నుంచి కఠినంగా ఖండిస్తున్నాం. దీనిపైన చట్టరీతల కఠిన చర్యలు తీసుకొని ఇద్దరిని కూడా అరెస్ట్ చేయాలి. ఎంపీపీ ప్రీతం రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించాలి. అదేవిధంగా తన పదవిని నుంచి కూడా తొలగించాలి. అదేవిధంగా హోంగార్డ్ విజయ్ను కూడా శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలి అని మా జర్నలిస్ట్ సంఘం తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. జర్నలిస్టుల ఐక్యత. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వచ్చే ఎన్నికల్లో ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం. పార్టీ జాతీయ కార్యదర్శి సునీల్ దియోదర్ జోసెం. కంటి వెలుగు కార్యక్రమం దేశానికే ఆదర్శం. హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి స్పష్టీకరణ. ఎనిమిదేళ్లలో ప్రజలను మభ్యపెట్టిన బీఆర్ఎస్. సిఎల్పీ మాజీ నేత జానారెడ్డి ధ్వజం. కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసేలా నల్గొండ ఎంపీ ప్రకటనలు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్య. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాచితం.